అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. 31 నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. అవును, నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీరు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. చదవబడిన దైవలేఖనంలో నుండి దేవాది దేవుడు మనతో మాట్లాడునట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహామహిమ కలిగిన మా ప్రియ ప్రభువా, సర్వాధికారి అయిన మా దేవా, సర్వశక్తి సంపన్నుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, మాకు చాలిన మా దేవా, మా సహాయకుడా, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, మీ గణనామానికి వందనాలు. ఎంతో ఎక్కువగా ప్రేమించిన వాడవు, కృపతో జ్ఞాపకం చేసుకున్న వాడవు నీవే. అందును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మా ఎడల మీరు జాలి చేసుకుని మమ్మను ఏమాత్రము విడువక ఎడబాయక కృపజూపుచు మా బ్రతుకులో మీరు చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, మమ్మను మీరు దర్శించి మా పక్షంగా మీరు చేసిన మేలులన్నింటిని బట్టి మీకు స్తోత్రం. విశేషంగా వాక్య ఆహారము సమృద్ధిగా ప్రతిదినము అందిస్తున్నారు. అంతకంటే మాకేం మేలు కావాలి నేను? మా ప్రభువా, మా దేవా, మా ఆత్మలను ఫలభరితంగా చేస్తున్నారు. మీకు మహిమకరంగా జీవించుట మాకు నేర్పిస్తున్నారు. అన్ని విషయాల్లో మీకు రావలసిన ప్రభావాన్ని మేము ఆరోపించడానికి మమ్మను సిద్ధపరుస్తున్నారు. ఇలాగున మా పక్షంగా చేస్తున్న ప్రతి కార్యమును బట్టి కృతజ్ఞతా వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఓ చక్కని విషయాన్ని చాలా తేటగా వివరంగా విని ఆధ్యాత్మికంగా మనము ఫలము పొందుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పౌలు ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించి మిలేతులో మాట్లాడుట 17 నుండి 38 వచనాలు మనం వింటూ వస్తున్నాం. బైబిల్ గ్రంథంలో చక్కని విషయాలు ఎఫెసు సంఘ పెద్దలతో మాట్లాడుట అనే విషయాన్ని మనం వింటూ వస్తున్నాం. దుర్బోధకుల కొరకు మనము చాలా విషయాలు విన్నాం. ఆఖరికి వంకర మాటలు చెప్పే వాళ్ళు వస్తారు. వాళ్ళెవరో ఆ సంగతులను గూర్చిన విషయాలు మనం విన్నాం. ఆఖరికి
ప్రియులారా, పౌలు తన అనుభవములో 3 సంవత్సరాలు 31వ వచనంలో 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి బుద్ధి చెప్పి తినని జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి అని చెప్పాడు. మనం విన్న సంగతులలో బుద్ధి చెప్పుట 2 విధాలు అని. ఒకటి ప్రవర్తన ద్వారా, 2 హెచ్చరించడం ద్వారా. నిన్న అడిగారు కదా అమ్మా, ఒకటి ప్రవర్తన ద్వారా, 2 హెచ్చరించుట ద్వారా వారికి బుద్ధి చెప్పాడు. గనుక మెలకువగా ఉండవలనని, జాగ్రత్తగా ఉండవలనని వారిని హెచ్చరించాడు. ఇప్పుడు 32వ వచనంలో దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకు పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు అన్నాడు. దైవ లేఖనములు కృపావాక్యమునకు, దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. పౌలు తన అనుభవంలో ఎలా ఉన్నాడు? 24వ వచనంలో 24వ వచనంలో చెప్పాడు. ఏమనుంది 24లో? దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును అన్నాడు. దేవుని కృపాసువార్త కొరకు ఆయన పరుగు పెట్టాడు. ఇప్పుడు మీకు అప్పగించుచున్నాను ఆయన కృపావాక్యమునకు అన్నాడు. ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగిస్తున్నా అనే మాటలు మనము చూడండి. ఆయన ఏదైతే చేశాడో అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అవును, ఆయన అప్పగించుకొని, ఆయన ప్రభువు మీద ఆనుకొని పనిచేసిన వాడుగా మనము చూస్తున్నాం. అప్పగించుకొని పనిచేసిన వాడుగా దైవ గ్రంథంలో మనము చూడొచ్చు. అవును ప్రియులారా, ఆయనయు ఆయన వాక్యమును ఏం కలిగిస్తాయి? అక్కడే చెప్పాడు, క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును అన్నాడు. మన ప్రియ ప్రభువు ఆయన ద్వారా, ఆయన వాక్యము ద్వారా మనకేం కలుగుతుంది అని అన్నప్పుడు స్పష్టంగా వ్రాయబడింది, మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును అన్నాడు. ఆయన క్షేమాభివృద్ధి కలుగ చేస్తాడు. క్షేమాభివృద్ధిని కలుగజేస్తాడు. ప్రియులారా, మన ప్రియ ప్రభు మనకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తాడు. ఎంతో తేటైన మాట. ఆయన మనకు క్షేమాభివృద్ధిని కలుగజేసేవాడుగా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు చదివితే, 13 నుండి 16 వచనాలు చదివితే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం
క్షేమాభివృద్ధి చెందుటకును అన్నాడు. క్రీస్తు శరీరం అనంటే సంఘం. సంఘము క్షేమాభివృద్ధి చెందుటకును. ఇక్కడ మీరు గమనించాలి, సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి ఎవరెవరినిచ్చారు? అపోస్తలు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. 5-fold మినిస్ట్రీ అంటారు. ఇక్కడ మనము గమనిస్తే 5గురిని ఇచ్చినట్లుగా మనము చూడవచ్చు. ఈ 5గురిలో ఇద్దరేం చేశారు? అపోస్తలు, ప్రవక్తలు అపోస్తలు. 2వ అధ్యాయం 20వ వచనం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే అపోస్తలు, ప్రవక్తలు పునాది వేశారు. ఇప్పుడున్నది ఎవరు అనంటే సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఇక ప్రస్తుతానికి ఉన్నది ఎవరు అంటే సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఎందుకంటే అపోస్తలు, ప్రవక్తలు పునాది వేశారు. ఇప్పుడు ఆ పునాది మీద కట్టబడే వాళ్ళు ఎవరో తేటగా చెప్పాడు. ఇలా కట్టుచూ ఉండగా సంఘం ఏమి కావాలి? క్షేమాభివృద్ధి కలగాలి. 16వ వచనం చివరి భాగంలో ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకున్నచున్నది. ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలగాలి. ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలగాలి. సంఘమునకు క్షేమాభివృద్ధి ఎలా కలుగుద్దో తేటగా చెప్పాడు కదా. ఆయన వలనను, ఆయన వాక్యము వలనను క్షేమాభివృద్ధి అనేది కలుగుతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా లేఖనాల్లో వివరంగా చెప్పడం జరిగింది. ఎప్పుడు జరుగుద్ది ఇంకా అంటే లేఖనముల ద్వారా. తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలలో దిద్దవలసిన వాటిని దిద్ది, క్రమపరచవలసిన వాటిని క్రమపరచి, హెచ్చరించవలసిన వాటి యందు హెచ్చరించి, ఖండించవలసిన వాటి యందు ఖండించి, బుద్ధి చెప్పవలసిన వాటి యందు బుద్ధి చెప్పినప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది అనే మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, దైవ లేఖనములో మనము గమనించాల్సిన మాట, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో 18వ వచనం, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అన్నాడు. ఎక్కడ? యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. కృప యందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అది ఆయన అనుగ్రహింపజేసేది. ప్రియులారా, ఆయనే క్షేమాభివృద్ధిని కలుగజేసేవాడు. ఆ మాట మనం ఎరుగుదు. అపోస్తలుల కార్యముల గ్రంథములో 9వ అధ్యాయం 31వ వచనములో, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా
సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. క్షేమాభివృద్ధి నొందడం అనంటే పుట్నోట్లో చెప్పాడు. కట్టబడుచు. పెరకబడేది క్షేమాభివృద్ధి కాదు. చీల్చబడేది క్షేమాభివృద్ధి కాదు. విడిపోయేది క్షేమాభివృద్ధి కాదు. అర్థమైందండి? పెరికివేయబడడం, కోల్చబడడం, చీల్చబడడం, విడదీయడం, ఇది క్షేమాభివృద్ధి అంటారా? క్షేమాభివృద్ధి కాదు. అది సంఘమైనా, అది కుటుంబమైనా, అది ఏదైనా సరే కట్టబడాలి గాని విడదీసే ఆలోచనలు ఉండకూడదు. అది కట్టబడాలి. ప్రభుకెంతో మహిమ తేవాలి. ఆలోచన చేయండి. దైవ గ్రంథంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు మనము అర్థం చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో ఉన్న వాస్తవిక సత్యాలు, క్షేమాభివృద్ధి. అవును, ఆయన రాజ్యమునకు ఆయన ఏం చేస్తానన్నాడు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా చదివితే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం, దానికి అంటే ఆ రాజ్యమునకు మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగ చేయువాడన్నాడు. మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలిగించేవాడు మన ప్రభువే. ఆయనే అక్కడ చెప్పాడు, ఏలైనగా మనకు శిశువు పుట్టిన, మన కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజం మీద రాజ్యభారముండును, దానికి మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగజేయును అనే మాటలు. ఆయనే రాజ్యమును నియమిస్తాడు, ఆయనే రాజ్యమును స్థాపిస్తాడు, ఆయనే రాజ్యమును స్థిరపరుస్తాడు, ఆయనే రాజ్యాన్ని పాలిస్తాడు అనే మాటలు 7వ వచనంలో చాలా చక్కని విషయాలు వ్రాయబడ్డాయి. కనుక ఆయన రాజ్యానికి ఏమిస్తాడు? వృద్ధియు క్షేమమును కలుగచేయువాడు ఆయనే. అవునండి, ఆయన సంఘానికి వృద్ధియు క్షేమమును కలిగించేవాడు ఆయనే. ఆయన సంఘాలకు, ఆయన కృపావాక్యమునకు అప్పగింపబడిన వారికి ఖచ్చితంగా కృపాక్షేమమును కలిగింపజేసేవాడు ఆయనే అనే మాట. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని ఆయనే పరిశుద్ధులుగా చేశాడు. ఆయన వాక్యము ద్వారా పవిత్రపరిచాడని చాలా వచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన వాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను అన్నాడు పౌలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, అలాగే 6వ వచనంలో కూడా, అలాగే 10, 11 వచనాలు కూడా మీరు చదివితే కనబడుతుంది. అలాగే కొలసై పత్రిక 1:1లో, కొలసై పత్రిక 1:1, అలాగునే హెబ్రీ పత్రిక 10:10 నుండి 14, హెబ్రీ పత్రిక 10:10 నుండి 14. ఎవరైతే వాక్యమునకు అప్పగించుకున్నారో ఆ వాక్యము వారిని పవిత్రపరుస్తుంది. నిజమే. ఎఫెసీ పత్రిక 5:26, అలాంటి వారికి పరలోక స్వాస్యం అన్నాడు. అలాంటి వారికి, ఎవరైతే పవిత్రమైన జీవితాన్ని జీవిస్తారో అలాంటి వారికి రేపేమున్నది? పరలోకపు స్వాస్యమున్నది అన్నాడు. అవును కదండి? అలాంటి వారికి స్వాస్యమున్నది.
తేటగా చెప్పాడు. అపోస్తల కార్యాల్లో 20వ అధ్యాయములు చాలా తేటగా చెప్పాడు. అలాంటి వారికి స్వాస్యమున్నది అన్నాడు. 32వ వచనంలో, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో ఆయనే పరిశుద్ధులుగా చేసేవాడు. వాక్యము ద్వారా పరిశుద్ధులుగా, రక్తము ద్వారా పరిశుద్ధులు, ఆత్మ ద్వారా పరిశుద్ధులుగా. ఎన్నో కారణాలు ఉన్నాయి కదా. రక్తము ద్వారా పరిశుద్ధులుగా, వాక్యము ద్వారా పరిశుద్ధులుగా, ఆత్మ ద్వారా పరిశుద్ధులుగా. వచనాలు కావాలంటే అవసరం లేదా? ఉం? చెప్పండి గారు. అయ్యో, ఇప్పుడు చెప్పాను కదా. చూడండి, రక్తము ద్వారా పరిశుద్ధులుగా, వాక్యము ద్వారా పరిశుద్ధులు. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. రక్తము ద్వారా పరిశుద్ధులుగా. ఆ యోహన్ రాసిన మొదటి పత్రిక 1:7 గాని, హెబ్రీ పత్రిక 13:12 గాని. అలాగే ఆత్మ ద్వారా పరిశుద్ధులుగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలండి. ఉం. 11వ వచనం, మీలో కొందరు అట్టివారయుంటిరి గాని ప్రభు అయిన క్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఆత్మ ద్వారా నీతిమంతులు, రక్తము ద్వారా పరిశుద్ధులు, వాక్యము ద్వారా పరిశుద్ధులు. సరే, ఇలాంటి వచనాలు చాలానే ఉన్నాయి. అయితే దైవ గ్రంథములు రాయబడిన మాటలు, ఆ ప్రియ ప్రభువు మనకేమి ఇచ్చేవాడు, పరలోకపు స్వాస్యమును ఇచ్చేవాడు అనే మాటలు మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11 నుండి 14 వచనాలు, స్వాస్యం అనుగ్రహింపబడిన వారికి ఆత్మ సంచకరువుగా కూడా ఇచ్చాడని చెప్పాడు. స్వాస్యం కొలసై పత్రిక 1:12, కొలసై పత్రిక 3:23, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. ఎన్ని విషయాలండి, ఎన్ని విషయాలండి, ఎన్ని విషయాలండి దైవ లేఖనంలో మనము చూచినప్పుడు. ఎన్ని విషయాలండి. ఆయన స్వాస్యం అనుగ్రహింపజేశాడు. ఆయనే మనకు స్వాస్యం, ఆయనే స్వాస్యం అనుగ్రహింపజేసేవాడు. అందుకే మనం ఎలా ఉండాలి తేటగా చెప్పాడు. 33వ వచనం, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 33వ వచనం, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపను లేదు. చూశారా? ఎవరి వెండిని గాని బంగారమును గాని వస్త్రములను గాని పౌలు ఆశింపలేదు అన్నాడు. నిజంగా ఇలాంటి సేవకులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఎంతసేపు ఆశించడమే.
సేవకుడు శాసించేవాడు గాని ఆశించేవాడు కాడు అని సేవకుల కూడికలో వింటా ఉంటాం. ఇక్కడ మీరు తేటగా ఆలోచన చేయండి ప్రియులారా. జీవము గల దేవుని వాక్యములో ఉన్న వాస్తవిక సత్యాలు. ఎవని వెండి బంగారములనైన వస్త్రములైన నేను ఆశింపలేదు. నిజంగా ఈ మాటలు చాలా విశేషమైనవి. సమూయేలు కూడా ఇలాగే తన యథార్థతను నిరూపించుకున్న సందర్భం మనము చూడవచ్చు. ఆయన కూడా చక్కని ఉద్యోగం చేశాడు. న్యాయాధిపతిగా, ప్రవక్తగా, దీర్ఘదర్శిగా ఆయన దేవుని విషయములు సేవ చేశాడు. మరి ఆయన ఎలా ఉన్నాడు? సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 4-5 వచనాలు. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుషుని యొద్ద గాని నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా. మూడవ వచనంలో ఇదిగో నేనున్నాను, ఇదిగో నేనున్నాను, నేనెవని ఎద్దునైనను తీసుకొంటినా, ఎవని ఎద్దునైనను తీసుకొంటినా, ఎవని గార్ధబమునైనా పట్టుకుంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనను బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. ఎంత చక్కని, ఏమండి ఈ మాట చూసారా? ఒకవేళ నేను ఎవరి దగ్గరైనా ఏదైనా ఆశించానా, అడిగానా, తీసుకున్నానా అన్యాయంగా? చెప్పండి. నేను ఎవని ఎద్దునైనా గార్ధబమునైనా తీసుకొంటినా, ఎవరికైనా అన్యాయం చేశానా, ఎవరికైనా బాధ పెట్టానా, న్యాయమును అగపరచకుండా ఎవని యొద్దైనా లంచం పుచ్చుకున్నానా? బా, ఏ స్టేట్మెంట్ అండి! ఎక్కడన్నా చెప్పండి. అప్పుడు వారు అన్నారు, 4వ వచనం, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుషుని యొద్ద గాని నీవు దేనినైనను తీసుకొనలేదు. కడిగిన ముత్యం. ఎంత చక్కని సాక్ష్యం! మరి ఈరోజు మన సాక్ష్యం ఏంటండి? అది చేస్తాం, ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం, ఇలా చేస్తాం, అలా చేస్తాం, మీరు ఈగిపోతే పని జరగదు, చెయ్యండి చెయ్యండి అని అడిగారా? కాదండి. విశ్వాసముతో ముందుకు వెళ్ళిపోతున్నాడు. మన జీవితంలో కూడా అలాగున విశ్వాసంతో ప్రభు పని చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి దగ్గర ఎవరికి అన్యాయం చేయలేదు. ఎంత మంచి సాక్ష్యం అండి! ఈనాడు మన జీవితంలో ఇలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటే అది ఎంత మంచిది, ఎంత మంచిది! ఇలాంటి సాక్ష్యము లేకపోతే సేవ చేయడం కూడా మంచిది కాదు. పౌలు కూడా అన్నాడు. పాత నిబంధనలో సమూయేలు ఆ మాట చెప్పాడు, క్రొత్త నిబంధనలో పౌలు కూడా ఆ మాట చెప్పాడు. ఏమన్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 17-18 వచనాలు. 17
18 వచనాలు. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలననైనను మిమ్మును మోసపుచ్చి అర్జించుకొంటినా. ఏమండి? నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలనైనను మిమ్మును మోసపుచ్చి అర్జించుకొంటినా అన్నాడు. మిమ్మును మోసపుచ్చి నేనేమైనా అర్జించుకొంటినా? మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి అయినను అర్జించుకొనినా? మోసపుచ్చి ఏమైనా అర్జించుకొనినా? మేమొక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడల యందే నడుచుకొనలేదా? నేను మోసం చేయలేదు, ఎవరిని అర్జించలేదు. నా ప్రియ కుమారుడైన తీతు కూడా ఎవరి దగ్గరనైనా మోసము చేయలేదు, అర్జించను లేదు అన్నాడు. ఈ మాటలు దైవ సేవకులకు ఉంటే ఎంత మంచిదండి. ఎవరి దగ్గర మోసం చేయకూడదో, ఎవరి దగ్గర అర్జించకూడదో అనే విషయాన్ని చూస్తూ, ఎవని వెండి బంగారములనైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. మరెలా? నాతో ఉండు వారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడినని చెప్పుచూ ఉన్నాడు. ఈ నా చేతులు కష్టపడ్డాయి. అవును, క్రొత్త స్థలాలకు వెళ్ళినప్పుడు అవతల వారికి భారంగా ఉండకూడదని, అది మంచిది కాదని నమ్మకమైన భక్తులందరూ ఎవరి సొమ్ము ఆశించక ప్రభువు మీదే ఆధారపడ్డారు. ప్రభువు మీదని ఆధారపడ్డారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 15వ వచనములో ఇక్కడ ఒక విట్నెస్ మనం చూడవచ్చు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. ఇవన్నీ మనకొక చక్కని ఆధారాలండి. నాటి భక్తుల యొక్క జీవితాలు. 16:15. అందుకు మోషే మిక్కిలి కోపగించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకుము, ఒక్క గాడిదైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేసెను. మోషే అలాగే ఉన్నాడు, సమూయేలు అలాగే ఉన్నాడు, పౌలు అలాగే ఉన్నాడు, తీతు అలాగే ఉన్నాడని చెప్పాడు. ఇది మంచి విట్నెస్ కదండి. మరలాగైతే పౌలు విస్తారమైన సేవ చేస్తున్నప్పుడు, క్రొత్త స్థలాలకు వెళ్ళినప్పుడు ఆయన కష్టపడ్డాడు, డేరాలు గుట్టాడు. 18:3లో డేరాలు గుట్టాడు. క్రొత్త స్థలాలలో వారికి భారముగా ఉండకుండా కష్టపడి పని చేస్తూ జీవనము చేసి కొనసాగించినట్లుగా చూస్తాం. కష్టపడి పని చేసి జీవనము చేశాడండి పౌలు. అవును, ఎంత గొప్ప సంగతి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చూడండి. 12వ వచనంలో, ఇతరులకు మీపైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు గదా, అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నింటినీ సహించా.
అన్నాడు. దేవుడిచ్చిన అధికారాన్ని కూడా ఉపయోగించుకొనలేదని చెప్తున్నాడండి. ఎంత గొప్ప స్టేట్మెంట్. మరొక వచనాన్ని మనము చదువుకుంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనములో, నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లేశమాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను. అయినా 7వ వచనం, మిమ్మును హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొని నందున పాపము చేసితినా? మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడనైతిని అన్నాడు. మరియు నేను మీ వద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేనెవని మీదను భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారంటండి? ప్రారంభంలో అన్నీ వదిలిపెట్టొచ్చిన ఆయన తన కొరకు, తనతో ఉన్న వారి కొరకు తన చేతులు కష్టపడి పనిచేశాయి. ఆ తరువాత సహోదరులు వచ్చి సహాయము చేసిరి, అక్కర తీర్చిరి అన్నాడు. మరి మనం ఎంతమందికి సహాయం చేస్తున్నాం సేవలో? ఎంత వచ్చినా మనకే సరిపోవటంలే, ఎంత సంపాదించినా మనకే సరిపోవడంలే. నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకున్నాననే మాటను బట్టి అక్కడక్కడ జీతం తీసుకునే పరిస్థితులు కొంతమంది ఉన్నారు. ఇతర సంఘముల వలన జీతము అనంటే జీతం ఎవరికి ఇస్తారు చెప్పండి? పని చేసిన వారికి జీతం ఇస్తారని. అంతే, పని చేసిన వాళ్ళకి జీతం. అంటే నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకుంటేనంటే ఇతర సంఘాలకు వెళ్ళి వాక్యం చెప్పడం మూలాన అక్కడ వారు ఆయనకు సహాయము చేస్తే అది తీసుకొచ్చి సేవలో ఖర్చు పెట్టారనే భావం అది. ఇతర సంఘముల వలన జీతం అంటే ఆ సంస్థ, ఈ సంస్థ, ఆ శాఖ, ఈ శాఖ, ఇది కాదు. పని చేయకుండా జీతం తీసుకోకూడదండి. నువ్వు వాక్యం చెప్పడానికి వెళ్ళు, వాళ్ళు తులమ ఫలం ఇస్తారు, ఆయన తెచ్చింది సేవలో ఖర్చు పెట్టు. అది దీన్ని ఎలా వక్రీకరించారంటే ఆ సంఘస్థులు జీతం ఇస్తున్నారని ఈ సంఘస్థ ఎందుకు ఇస్తారు జీతం? డబ్బులు ఎక్కువైపోయినాయా జనానికి జీతం ఇవ్వడానికి? మీరు కూడా తెలుసు, పనివాడు జీతమునకు పాత్రుడు. జీతం ఎవరు ఇవ్వాలి? ప్రభు పని చేసినప్పుడు ప్రభువు ఇవ్వాలి. ఇప్పుడు మా సంఘం ఇస్తుంది అంటే ఆ సంఘానికి బెండై ఉన్నారని అర్థం కదా. అది కరెక్ట్ కాదు. వాక్య పద్ధతిని మనం ఆలోచన చేయాలి. ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకున్నానంటే పనివాడికి జీతానికి పాత్ర అంటే ఇతర సంఘాల దగ్గరకు వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు, అంటే వారు పిలిచారు, వెళ్ళి వాక్యం చెప్పాడు, వాక్యం చెప్పినప్పుడు వారు కానుక ఇచ్చారు, ఆ కానుక తెచ్చి ఖర్చు చేశాడు. ఇది భావం. ఇదేంటండి విడ్డూరంగా ఉంది. ఇప్పుడు ఇంకా ఏమన్నాడు? ఇంకా అక్కరగా ఉన్నప్పుడు మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. సేవకునికి ఎంత అక్కరలుంటాయో చాలా మంది దాన్ని గుర్తించడం లే. వారు అక్కర తీర్చిరి. ఏమండి, ఉపదేశము పొందేవాడు ఉపదేశించే మంచి పదార్థాలలో ఏమివ్వాలి?
భాగం ఇవ్వాలి. భాగం ఇవ్వాలి. మరి ఎంత కాలము నుండి మనం వింటున్నాం? ఎన్ని సంవత్సరాలుగా మనం వింటున్నాం? ఎంత వాక్యము చేత పోషింపబడుతున్నాం? నిజమా కాదా? చెప్పరేమండి? మరి ఏం చేస్తున్నాం? దేవుని సేవలో మనం ఏం చేస్తున్నాం? ప్రశ్న వేసుకోవాలా? ఇతర సంఘముల వారు, మాసిదోనియా వారు వచ్చి నాకు సహాయము చేశారు. నిజానికి ఆయన ఎవని వెండి గాని బంగారము గాని వస్త్రములను గాని ఆశింపడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 15వ వచనము. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఇచ్చే విషయములో, పుచ్చుకునే విషయములో మీరు తప్ప మరి ఏ సంఘము వారు నాతో పాలివారు కాలేదు. వారు ఇస్తున్నారు, వారు పుచ్చుకొనుచున్నారు అన్నాడు. 16వ వచనంలో ఓ అద్భుతమైన మాట ఉంది, చదువుతారా? 16వ వచనములో ఒక అద్భుతమైన మాట. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. ఎప్పుడెప్పుడండి? చెప్పండి. మాట మాటికి. మాటి మాటికి అంటే అస్తమాటు అనా, సారి సారికనా, ప్రతిసారి అనా? ఈ పదాలే గుర్తుండవు మీకు. మాటి మాటి కంటే సారి సారి అనా, అస్తమాటు అనా, ఎప్పుడు పడితే అప్పుడనా, ప్రతిసారి అనా? అన్నీ ఒకటే. అన్నీ ఒకటే. అన్నీ ఒకటే. ఎన్ని పదాలు ఉన్నాయో చూడండి దానికి, తెలుగు పదాలు. తెలుగు అంటే నాకు భలే ఇష్టం అండి. ఎందుకంటే చాలా చక్కని పదాలు భలే ఉంటాయి. తెలుగు భాష లెస్స అన్నాడు అందుకే. దేవుని వాక్యంలో మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసి తిరిగి మీరు కొందరు అలాగూ చేసేవారు ఉన్నారు. ప్రభువుకు స్తోత్రం. ఇంకా ఏమన్నాడు? 17వ వచనం. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. ఏదో డబ్బులు ఆశించి చదువుతున్నాను అనుకున్నారా? మీ లెక్కకు ఏమి రావాలి? విస్తార ఫలము రావాలనని చెప్పుచూ ఉన్నాను. ఇంకా ఏమన్నాడు? 18వ వచనం. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు, ఓ ఫిలిప్పీలారా, ఓ కొలసైలారా, ఓ మాసిదోనియా వారలారా, ఓ తెస్సలోనికైల వారలారా, ఇలా చెప్పచ్చు. మాటి మాటికి మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాను. ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. రాత్రి ఒక వర్తమానం, ఏమీ అపహరింపకుండా ఉన్నాను అన్నాడు. నెహెమ్యా గ్రంథంలో ఆయన సంస్కరణ చేసిన విషయం చాలా బాగుంది. రాత్రి మీరు రారుగా, వస్తే మీరు కూడా వినేవాడు. నేను పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. దైవ సేవలు,
పరిచర్యలు కొనసాగుతూ ఉన్నప్పుడు ఎన్నో పరిస్థితులు ప్రియులారా, అవసరతలు ఎన్నో ఉంటాయి. సారికి చెబుతారా? చెప్పలేరు కదా. అక్కరగా ఉన్న వాటి విషయంలో అసలు పౌలు అంటున్నాడు, ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను, సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నవి అన్నాడు. మీరు పంపిన వస్తువులే, మీరిచ్చిన వస్తువులే, అవి దేవునికి ప్రీతికరం, ఇష్టమైన యాగం. 19లో చెప్పాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇప్పుడు మీరు చెప్పండి, పౌలు ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను ఆశించాడా? మోషే ప్రభు పని చేశాడు, ఆయన ఆశించలేదు. సమూయేలు ప్రభు పని చేశాడు, ఆశించను లేదు, అర్జించను లేదు, మోసపుచ్చను లేదు. పౌలు ప్రభు పని చేశాడు. ఇది సేవకుడుగా చేయాల్సిన లక్షణం, సేవకుడు ఉండాల్సిన తీరు. మనీ మ్యాటర్ అనేది సేవకుని దగ్గర ఉండకూడదు, ప్రభువు మీద ఆనుకోవాలి. వారు ప్రభువు మీద ఆనుకొని సేవ చేసిరి అనే మాటలు చూస్తాం. ప్రభు వారికి అక్కరగా ఉన్న వాటిని తీర్చిరి అని కూడా లేఖనాల్లో చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవాలు మనము ఎవరికి చెప్పక్కర్లేదండి. వాక్యం చదువుతూ ఉంటే వాక్యము ద్వారా ప్రేరేపించబడిన వారు పరిచర్యలో సహకరించండి. ఎందుకంటే ప్రభు పని విరివిగా చేయాలంటే ఏం కావాలి, ఏం అవసరం? చూడండి, చిన్న పని ఏదైనా చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి మీకు, అవునా కాదా? ఏ పని చేయాలని ఎంత ఖర్చు, మరి ప్రభు పనికి ఖర్చు ఉండదా? నాడు పౌలు ప్రభు పని కొరకు ఖర్చు అయిపోయాడు, తనకున్నదంతా ఖర్చు చేశాడు. ఈనాడు మనం కూడా దైవలేఖనాలలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలను ఆలోచన చేసి మనం కూడా ప్రభు కొరకు మనకున్నది ఖర్చు చేయాలి. అసలు మనమే ఖర్చు అయిపోవాలి. ఆ విధముగా ప్రతి ఒక్కరూ సిద్ధపడి ప్రభువుకు మహిమకరంగా జీవించాలి. ప్రియులారా, నేనెప్పుడు ఎవరిని నా చేయి చాచి నేను ఆశించలేదు, అడగలేదు. మందిరం కడుతున్నామని అడగలేదు, ఫలానా చోట సేవ చేస్తున్నామని అడగలేదు. దానికి మీరే సాక్షులు. ప్రార్థన చెయ్యండి, పని చేస్తున్నాం అని చెప్పడం మాత్రం. కొన్నిసార్లు మన ప్రియులు ఏదైనా చెప్పాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు అది కాదులేండి, దేవుని మీద మనం ఆనుకొని పని చేద్దాం అని చెప్పడం. ప్రియులారా, మనం దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు ప్రభు పిల్లలను ప్రేరేపిస్తాడు. పని జరగాలి. రేపు సమయం దాటిపోయిన తర్వాత పని చెయ్యాలి అని అంటే చేయలేం. అందుకే ఇప్పుడు చాలా భారం కలిగి రెండవ రాకడ సభలు అక్కడక్కడ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాను, అక్కడ కూడా రెండవ రాకడ చెప్పాను. వాళ్ళు చాలా విస్తుపోయారు, ఆశ్చర్యపోయారు, ఆశ్చర్యచకితులయ్యారు. బైబిల్లో ఇన్ని సంగతులు ఉన్నాయా, రెండవ రాకడ గురించి ఎంత ఉందా? వాళ్ళు కూడా అక్కడ స్క్రీన్ పెట్టారు, కానీ వీడియో షూటింగ్ పెట్టలేదండి. అంటే వాళ్ళ నాలెడ్జ్ అంతవరకు. ఆఖరికి మన వాళ్ళు కొంతమంది ఏదో లైవ్ చేశారనుకోండి. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఎక్కడ చూసినా ప్రభు వాక్యం విరివిగా ప్రకటింపబడాలి. కడువరి దినాలు, అంత్య దినాలు, అది కూడా క్రమమైన వర్తమానాలు వెళ్ళాలి ప్రజల మధ్య. ఏదో చెప్పేశామంటే చెప్పేయడం కాదు. నేను ఒకటే పెట్టుకున్నా, స్వార్థ చెప్పాలి, ప్రభు రాజ్యం కొరకు చెప్పాలి, ప్రభు రాకడ కొరకు చెప్పాలి, రక్షకుని కొరకు చెప్పాలి,
రాజ్యము కొరకు చెప్పాలి, రాకడ కొరకు చెప్పాలి. 3 రాళ్ళ చెప్పాలి. త్రిపుర అంటారా? రక్షకుడు, రాజ్యము, ఆ రాకడ. రాకడ. ఆ ఇక ఇలాగే రాజమండ్రి, రాజ్పాల్ అంటే రాజమండ్రి అంటే 6, రాజ్పాల్ అంటే 6, 5 6లో. అర్థమైందా? ట్రిపుల్ ఆర్లు కాదు. ఏమంటారు? రాజమండ్రి, రాజ్పాల్ రక్షకుని కొరకు, రాకడ కొరకు, రాజ్యం కొరకు చెప్తాడు అని. మరి దీనికి సహకారులు ఎవరు? సౌండ్ అందరూ సైలెంట్. అందరూ ఆ? అందరూ నేనే. ఇంకొక మాట చెప్తున్నా, రాకడకు రెడీగా ఉన్నవారే, రాకడకు రెడీగా ఉన్నవారే. ఏమండి? రాకడకు రెడీగా లేని వాళ్ళు ఏం చేయరు. ఎందుకంటే ఎంతసేపు రెడీగా లేని వాళ్ళు అంత భూమి మీదే, భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుంటారు. కానీ మీరు రాకడకు రెడీగా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఈ పరిచర్యలో పాలివారం కావాలి. అర్థమైందండి? అలా ఎప్పుడైతే మనము పాలివారం అవుతామో ప్రభువుకి ఎంతో మహిమ తెస్తాం. అంటే మనము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరుస్తాం. ప్రభు ప్రతి అక్కర తీరుస్తాడు. ఇదైతే సంపూర్ణ విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం. కానీ ఎవని వెండినైనను బంగారమునైన వస్త్రాలను ఆశింపకూడదండి. నేను అందుకని సేవకు వెళ్ళేటప్పుడు కూడా పలానా వాళ్ళు ఇంత ఇస్తారా, అంత ఇస్తారా, ఇవేమి అడగను. ఇస్తే ఇస్తారు, ఇవ్వకపోతే మానేస్తారు. ఉంటే ఇస్తారు, లేకపోతే మానేస్తారు. కానీ ప్రభు పని చేయాలి. ఇది తపన, ఇది విశ్వాసం. ఆ విధంగా ప్రభు మీద ఆనుకొని పని చేయాలి. ఎవరు పని చేస్తున్నాం? ప్రభు పని చేస్తున్నాం. ఎవరైనా మీటింగ్ పెట్టారనుకోండి, పెట్టింది ఎవరి కోసం పెట్టారు? వాళ్ళ కోసం పెట్టుకున్నారా? ప్రభు కోసం పెట్టారా? ప్రభు కోసం పెట్టారు. ప్రభు పని చేత. ప్రభు పని చేసినప్పుడు ప్రభు ఏం చేస్తారు? ఫలితం ఇస్తారు. ప్రభు పనివాడు జీతానికి పాత్రుడు అన్నాడు కదా. ఖచ్చితంగా పనివాడు జీతానికి పాత్రుడు. ప్రభు సహాయం చేస్తాడు. విశ్వాసంతో ముందుకు సాగుదాం. ఈరోజు ఇక్కడి వరకు మనం చెప్పుకున్నాం. తర్వాత పాఠం తర్వాత సమయంలో చెప్పుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రం. పౌలు పరిచర్య ఎంత అద్భుతమైన రీతిలో సాగిందో వివరాలు తేటగా వినడానికి సహాయము చేశారు. ప్రతి విషయంలో మీకెంతో మహిమ తెచ్చుటకు మమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఏ యోగ్యత లేని మా పట్ల ఇంత గొప్ప కృపనిచ్చినందుకు వందనాలు. యేసురాజా, మమ్మను ఏమాత్రము విడువలేదు, ఎడబాయలేదు. కరుణ చూపిస్తూనే ఉన్నారు, కృప చూపిస్తూనే ఉన్నారు, మేలు చేస్తూనే ఉన్నారు, అక్కర తీరుస్తూనే ఉన్నారు, ఆదుకుంటూనే ఉన్నారు, సహాయము చేస్తూనే ఉన్నారు. మీరు చేసే ప్రతి మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ నాటి మోషే, నాటి సమూయేలు, నాటి పౌలు పరిచర్యలు ఎంత అద్భుతంగా వారు చేశారు. నేడు మేము కూడా అలా చేయగలుగున్నట్లు మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచమని, ఇచ్చే విషయములో పుచ్చుకునే విషయంలో కూడా మేము మీకు మహిమ తేగలుగునట్లు సిద్ధపరచమని వేడుకుంటూ మా ప్రభు అయిన క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.